ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా కీలక అప్డేట్ వచ్చింది. విజయవాడ నోవాటెల్ హోటల్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని శివనాథ్ అధ్యక్షతన ఏసీఏ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం సమావేశంలో చర్చించిన వివరాలను ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, సెక్రటరీ సానా సతీష్ మీడియాకు వివరించారు. అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు కేశినేని చిన్ని తెలిపారు. అమరావతిలో నిర్మించే స్పోర్ట్స్ సిటీలోనే క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని వెల్లడించారు. ఈ విషయమై ఐసీసీ, బీసీసీఐతో ఇప్పటికే చర్చించామని, వారి ఆమోదం కూడా తీసుకున్నట్లు కేశినేని శివనాథ్ వెల్లడించారు. అమరావతి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తామన్న ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని స్టేడియం కోసం 65 ఎకరాల భూమి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపారు. అమరావతి స్టేడియం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వారు ఒకటే చెప్తున్నారు, మంచి స్టేడియం, మంచి వసతులు ఉన్న స్టేడియం నిర్మించాలని చెప్తున్నారు. స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం ఉండబోతుంది. దానికి ప్రాథమిక టాక్స్ మా సెక్రటరీ గారు, అంతేకాకుండా గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా సహాయంతో ఐసీసీ చైర్మన్ గారిని, బీసీసీఐని అడగటం జరిగింది. త్వరలో మనకి స్థలం రాగానే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి స్థలం రాగానే దాని మీద నిర్ణయం జరుగుతుంది. కాకపోతే ఇన్ ప్రిన్సిపల్గా బీసీసీఐ వారు అంగీకరించడం జరిగింది. కానీ ఒక్కసారి మొత్తం స్థలం వచ్చినాక మనకి ఇక్కడ మంచి స్టేడియం ఈ ప్రాంతంలో రాబోతుంది, అమరావతి మన రాజధాని ప్రాంతంలో రాబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి వరల్డ్ క్లాస్ స్టేడియం ఉంటున్నారు కాబట్టి మేమైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని 65 ఎకరాలు అడగడం జరిగింది. వారు తప్పక దాన్ని అంగీకరిస్తారని అనుకుంటున్నాం. 65 ఎకరాలు వస్తే ఇప్పుడు అహ్మదాబాద్ స్టేడియం చాలా బ్రహ్మాండమైన స్టేడియం. దాని తర్వాత 1,00,000 మంది కెపాసిటీ ఉండే విధంగా స్టేడియం కట్టాలని మా అందరి ఆలోచన. మా అందరి కోరిక కూడా అదే. ఏంటంటే ముందు మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఏ టీం అయినా రావడానికి రెడీగా ఉంటుంది. మీరు చూస్తే 4 మ్యాచ్లు అడిగాం, కానీ మాకు సమయభారం వల్ల 2 మ్యాచ్లు వచ్చినాయి. వైజాగ్ లాంటి మంచి స్టేడియం తయారు చేయిస్తేనే మనకి మ్యాచ్లు వస్తాయి. అందుకే ఈ ఫ్రాంచైజీలు కూడా చాలా ఆసక్తి చూపిస్తాయి. వైజాగ్ స్టేడియం రెడీ అయింది కాబట్టి వచ్చే సీజన్కి మరిన్ని ఫ్రాంచైజీలు, మరిన్ని మ్యాచ్లు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తాం. అందరికీ నమస్కారం. ఇవాళ 72వ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జరిగింది. మొత్తం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి హాజరై ఇక్కడ తీసుకున్న జనరల్ బాడీ నిర్ణయాల్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే, ఎప్పుడూ కూడా క్రీడాభివృద్ధికి మేము ఎపెక్స్ వచ్చిన కాడి నుంచి కూడా క్రీడలను ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయంలో చాలా కష్టపడుతున్నాం. మీరందరూ కూడా చూశారు, మొన్న 45 రోజుల సమయంలో విశాఖపట్నం స్టేడియంని బ్రహ్మాండంగా తీర్చిదిద్దాం. బ్రహ్మాండంగా 2 ఐపీఎల్ మ్యాచ్లు కూడా జరిగినాయి. వాటికి తోడు ఇప్పుడు రేపు రాబోయే ఆ స్టేడియం రెనోవేషన్ గురించి ఆ రోజు వచ్చిన బీసీసీఐ వారందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఐసీసీఐ చైర్మన్ జైషా గారు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేసి మరిన్ని మ్యాచ్లు ఇక్కడ వచ్చే విధంగా కృషి చేయమని బీసీసీ వారికి సూచించడం జరిగింది. అందుకు అనుగుణంగానే రేపు ఉమెన్ వరల్డ్ కప్ కూడా విశాఖపట్నానికి 5 మ్యాచ్లు శాంక్షన్ అయినాయి. అన్నింటికన్నా ముఖ్యంగా ఒక వన్డే మ్యాచ్ కూడా శాంక్షన్ అవబోతుంది. మన స్టేడియంలు ఎంత బాగుంటే అన్ని మ్యాచ్లు వస్తాయి. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రేపు రాబోయే కాలంలో ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేయటమే కాకుండా, క్రీడాకారులకు అవసరమైన ఫెసిలిటీసే కాకుండా అకాడమీలు ఇటువంటివన్నీ కూడా తీసుకువెళ్తామని తెలియజేసుకున్నాం.